నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో బుధవారం సుజాతానగర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆయుర్వేద వైద్యులు శ్రీలత బృందం సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ భవనంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి 50 మంది సీనియర్లకు కాలనీ వాసులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యానగర్ హెల్త్ సెంటర్ డాక్టర్ పద్మకుమార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సీనియర్ సిటిజన్స్కు ఏమాత్రం ఇబ్బందులు ఉన్నా వైద్యం కోసం చూపించుకోవాలని ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంటామని తెలియజేశారు. సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ వైద్య సేవల కోసం ఉచిత శిబిరం ప్రతి 3 నెలలకు ఒకసారి మా భవనంలో ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయాలని కోరారు. సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ పద్మకుమార్ సలహా మేరకు తాను స్వయంగా ఆయుర్వేద మందులు వాడి ఆరోగ్య సమస్యను పరిష్కారం పొందానని, అప్పటి నుండి నమ్మకం ఏర్పడి సభ్యులందరినీ ఆయుర్వేద వైద్యం గురించి వివరిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రాజేంద్ర ప్రసాద్, కామేశ్వరరావు, మైనేని నాగేశ్వరరావు, గురుమూర్తి, కొండారాములు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకారం అందించారు. తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో బుధవారం సుజాతానగర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆయుర్వేద వైద్యులు శ్రీలత బృందం సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ భవనంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి 50 మంది సీనియర్లకు కాలనీ వాసులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యానగర్ హెల్త్ సెంటర్ డాక్టర్ పద్మకుమార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సీనియర్ సిటిజన్స్కు ఏమాత్రం ఇబ్బందులు ఉన్నా వైద్యం కోసం చూపించుకోవాలని ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంటామని తెలియజేశారు. సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ వైద్య సేవల కోసం ఉచిత శిబిరం ప్రతి 3 నెలలకు ఒకసారి మా భవనంలో ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయాలని కోరారు. సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ పద్మకుమార్ సలహా మేరకు తాను స్వయంగా ఆయుర్వేద మందులు వాడి ఆరోగ్య సమస్యను పరిష్కారం పొందానని, అప్పటి నుండి నమ్మకం ఏర్పడి సభ్యులందరినీ ఆయుర్వేద వైద్యం గురించి వివరిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రాజేంద్ర ప్రసాద్, కామేశ్వరరావు, మైనేని నాగేశ్వరరావు, గురుమూర్తి, కొండారాములు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకారం అందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్ కార్యక్రమాలు.